పెంచిన ఆర్టీసీ ఛార్జీలు తగ్గించాలంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆందోళనకు దిగింది. వైఎస్సార్ జిల్లా కలెక్టరేట్ దగ్గర పార్టీ కార్యకర్తలు మహాధర్నా నిర్వహించారు. సామాన్యుల నడ్డి విరుస్తున్న సర్కారు విధానాలపై వారు మండిపడ్డారు. ఆర్టీసీ ఛార్జీల పెంపు సామాన్యులకు గుదిబండేనని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ నేతలు కార్యకర్తలు పెద్ద ఎత్తున ధర్నాలో పాల్గొన్నారు. తెలియని విషయాలను కొన్ని తెలుసుకొని తిరిగి ప్రజలకి తీసుకుపోవాల్సిన బాధ్యత వైఎస్ఆర్. రైట్, ఇప్పుడు మనం కడప వెళ్దాం. కడపలో పరిస్థితి ఏంటో తెలుసుకుందాం. కడపలో వైఎస్ఆర్ జిల్లా పెంచిన బస్ ఛార్జీలకు నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా పిలుపునిచ్చిన నేపథ్యంలో కడప కలెక్టరేట్ వద్ద ధర్నా జరుగుతుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలను మా ప్రతినిధి శ్రీనాథ్ రెడ్డిని అడిగి తెలుసుకుందాం. శ్రీనాథ్, చెప్పండి, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటి? గత 5 రోజుల అసెంబ్లీ సమావేశంతో మేము ఎన్నో ఆశపడినాము. ఉదాహరణకు మా కోడూరు నియోజకవర్గంలో చాలా సమస్యలు ఉన్నాయి. అదేవిధంగా అనేక జిల్లాలో కూడా సమస్యలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎండగడతామని చెప్పి మేము ఎంత ప్రయత్నించినా ఇక తెలుగుదేశం ఇక కాంగ్రెస్ రెండు కుమ్మక్కై అసెంబ్లీ జరిగితే ఎక్కడ ప్రభుత్వ వైఫల్యాలు బయటపడతాయో ఆ విధంగా వైఫల్యాలు పెరగట్లేదని చెప్పేసి తెలుగుదేశం ఎక్కడ భయపడతాయి. రెండు కుమ్మకి ఒకరొకరు కాల్చుకుని అసెంబ్లీ జరగకుండా చేయడం చూసినాము. మేము ఆ రోజు రాష్ట్ర ప్రజల కోసమే విజయం గారి ఆధ్వర్యంలో మీ ఎమ్మెల్యే కోసం ఎద్దుల బండి పైన రిక్షాల పైన మేము రాష్ట్రాలకు ధర్నాలు చేసి ప్రభుత్వ వైఫల్యాలు నిరసిస్తూ మేమంతా రిక్షాల పైన ప్రయాణిస్తున్నాము. అదేవిధంగా చివరి రోజు కూడా అసెంబ్లీ ఒక్క గంట గడపలేదు. ప్రజా పక్షాల పైన ఒక్క రోజున జరగలేదు. ఒక సామాన్య ప్రజలు కానీ, ఒక మహిళల పైన కానీ, ఒక పావుల వడ్డీ కానీ, ఫీజు రియంబర్స్మెంట్ కానీ, పవర్ పైన కానీ, రైతుల గురించి ఏ రోజు ఒక్క నిమిషం కూడా చర్చకు రావాలనే ఉద్దేశంతో మేము అందరం కూడా మా 17 ఎమ్మెల్యేలతో నల్ల డ్రెస్సులతో నిరసన చెప్తూ ప్రభుత్వానికి ప్రతిపక్షాన్ని మీరు చేసే పని బాగలేదు, ఇది ప్రజాస్వామ్యకు ఒక కూలి చేశారనే ఉద్దేశంతో మేము నిరసన చేయడం జరుగుతుంది. సోదరులారా, మీరందరూ కూడా మన ముందు మీద అందరం కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలపెడతాము. రాష్ట్ర ప్రజలకు కాపాడుకున్నాము. ప్రభుత్వ వ్యతిరేక పనులు ఏ విషయంలో ఏ ఇవ్వను మనం నిరసిస్తూ ఎండగడుతూ మనం పోరాటం సిద్ధంగా అని చెప్పేసి ఈ పోరాటాలకు మీ ఎమ్మెల్యేలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతా కూడా మీ అందరూ మీ ఎంబడే ఉంటామని చెప్పేసి సభలో తెలియజేస్తుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పైన తెలియజేసుకుంటూ జై వైఎస్ఆర్, జై జగన్. ఇప్పుడు రాయచోటి శాసనసభ్యుల మిత్రులు శ్రీకాంత్ రెడ్డి గారిని మాట్లాడుతున్నా కూర్చున్నారు. సభా అధ్యక్షులు సురేష్ బాబు గారికి, తోటి శాసనసభ్యులకు, మాజీ శాసనసభ్యులకు, అనుబంధ సంస్థ నాయకులకు, వేదిక పైన ఉన్న నాయకులకు, వచ్చిన ప్రజలకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. సోదరులంతా కూడా ఈరోజు ప్రభుత్వం పెంచుతున్న ఛార్జీల పైన ధర్నకు వచ్చినటువంటి ఇంత పెద్ద ఎత్తున ప్రజలు వచ్చారంటే వాళ్ళు ఏ విధంగా ఎఫెక్ట్ అవుతున్నారో ఆలోచన చేయాలి. ప్రభుత్వము 300 కోట్ల రూపాయలు డీజిల్ వల్ల ఆర్టీసీకి భారం పడితే కానీ ప్రజలపైన దరిదాపున 1000 కోట్ల రూపాయలు భారం వేసింది. అంటే ఒక చిన్న భారానికి వీళ్ళు ఇంకా పెద్ద భారంలో వేసి ప్రజలు యొక్క నడ్డి విరుస్తున్నారు. ఇప్పుడన్నా ఆలోచన చేయాలి. ఒక ఆర్టీసీ ఛార్జీలు అయితేనేమి, గతంలో 2004 నుంచి ప్రజలు వాడుతున్న విద్యుత్తును కూడా ఇప్పుడు సర్ఛార్జీల రూపంలో వసూలు చేస్తున్నారు. గతంలో ఒక నెల 300 రూపాయలు ఒక బిల్లు వస్తే ఈ రోజు వాళ్ళకి 1000-2000 రూపాయల బిల్లు వస్తుంది. ఏంది పరిస్థితి? మేము కరెంట్ ఏమో అప్పటికన్నా తక్కువ వాడుకుంటున్నాం, రోజుకు 2 గంటలు కూడా విద్యుత్ లేదు, బిల్లులు చూస్తే ఇంత పెద్ద ఎత్తున ఉన్నాయి అని వాళ్ళు ఆందోళన చెందుతున్నారు. ఎందుకో ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. ఒక మనిషి కష్టంతో అధికారాన్ని అనుభవిస్తున్న ఈ నాయకులు ప్రజలపైన ఆలోచన చేయకుండా రోజుకొక భారం మోపుతూ ప్రజలు నడ్డి విరుస్తుండడం చాలా దారుణం. విద్యుత్ సక్రమంగా గ్రామీణ ప్రాంతాలలో 1-2 గంటలు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. రైతులు మోటార్లు ఆన్ చేసుకుని పొలం దగ్గరికి వెళ్లేటప్పుడు కరెంట్ వెళ్ళిపోతోంది. చాలా దారుణమైన పరిస్థితులు దాపురించినాయి. పల్లెలలో తాగునీటికి కూడా విద్యుత్ ఇవ్వలేని పరిస్థితులలో ఈయన ప్రభుత్వము సిగ్గు లేకుండా నడుపుతున్నారు. వీళ్ళు వాళ్ళకి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా, లేకపోతే ప్రజలకు చేయాలని ఆలోచన ఉన్నా వెంటనే ఎందుకు ఇంత దారుణం విఫలమైనామని ఆలోచన చేసి ప్రజలకు క్షమాపణ కోరాలి. అదేవిధంగా త్రాగునీరు కూడా ఇవ్వలేని ఈ ప్రభుత్వము పల్లెలలో మోటార్లు చెడిపోతే చిన్న రిపేర్లు వచ్చినా గానీ ప్రజలు చందాలు వేసుకొని చేయాల్సిన ప్రభుత్వం వచ్చింది. చాలా మందికి అనుమానం వస్తోంది అసలు ప్రభుత్వం అనేది ఉందా అని. ఎక్కడ కూడా ప్రభుత్వం అన్నది లేదు, పూర్తిగా విఫలమైనారు. స్వయంగా మంత్రులే చెప్తున్నారు 1-2 గంటలు కూడా విద్యుత్ ఇవ్వలేని పరిస్థితి ఉందని. అటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం నడుస్తుంది కాబట్టి, వాళ్ళు నడపలేకుండా ఉన్నారు కాబట్టి, ప్రజలకు మేలు చేయకుండా ఉన్నారు కాబట్టి వాళ్ళు వెంటనే గద్దెన్న దిగాలి, లేకపోతే ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ప్రతి పరిస్థితుల్లో విఫలం చెందారు. గ్రామీణ ప్రాంతాలలో అయితేనేమి, పట్టణ ప్రాంతాలలో అయితేనేమి ఏ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడం లేదు. సంక్షేమ కార్యక్రమాలతో పాటు
కన్నుల భారం మోపి ప్రజలను అడ్డు విరుస్తున్నారు. ఆయన మహనీయుడు 2004 నుంచి 2009 వరకు తను చేసిన కార్యక్రమాలపైన వేదికలు ఎక్కితే చెప్పేదని ఎంతో సమయం పట్టేది. అన్ని మంచి కార్యక్రమాలు చేశారని వేదికలెక్కి చెప్పేవాళ్ళం. ఈ రోజు ఈ ప్రభుత్వం ఈ విధంగా విఫలం చెందుతోందని ఈ రోజు ఎంతో సమయం పడుతుంది. ఎన్ని విఫలాలు చెందినారని ప్రభుత్వం చెప్పేదానికి కూడా సమయం సరిపోయిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడన్నా కళ్ళు తెరిచి సామాన్యుని ఆలోచన చేసి ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఎంతో మంది నిరుపేదల మహిళలు ఉన్నారు. వాళ్ళ పైన ప్రేమ గురిపించి ఇప్పటికైనా ఆలోచన చేసేటువంటి ప్రజలకు మేలు చేయాలని ఆలోచన చేసి పెంచిన పన్నులు తగ్గించుకొని ఆర్టీసీ ఛార్జీలు అయితేనేమి, విద్యుత్ ఛార్జీలు అయితేనేమి అన్ని ఛార్జీలు తగ్గించుకొని సక్రమైన విద్యుత్ ఇవ్వడానికి ప్రయత్నం చేయాలని మీ ద్వారా కోరుతున్నాం. ఇంతకుముందు మా సోదరుడు శ్రీనివాస్ గారు చెప్పారు, అసెంబ్లీ సమావేశాలలో ఎన్నో ఆశలతో మేము అందరం వెళ్ళాం. అక్కడ ఈ రెండు పార్టీలు కుమ్మక్కై అసలు అసెంబ్లీ సమావేశాలు చర్చ జరిపితే వాళ్ళ వైఫల్యం బయటపడుతుందని చెప్పి జగనీకంగా చేశారు. ఎందుకు ఈ విధంగా ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారో వాళ్ళే ఒకసారి ఆలోచన చేసుకోవాలని కోరుతా. ఇప్పటికైనా వాళ్ళు ఇంకిత జ్ఞానం తెచ్చుకొని ఈ రోజు ఏదైనా పోరాటం చేసుకుని ప్రజల తరఫున ఏదన్నా ఉందంటే అది వైఎస్ఆర్ పార్టీయే. జగన్మోహన్ రెడ్డి గారు అనేక సార్లు జైలు కూడా చెప్తుంటారు, సార్ వీళ్ళు నీపై ఇన్ని కుట్రలు పన్నుతున్నారు అని చెప్పి. తంతే పంతారు వాళ్ళు ఏమైనా చేసుకుని ఈ రోజు న్యాయస్థానాలపై నాకు నమ్మకం ఉంది, మీరైతే నా గురించి ఆలోచన చేయకుండా ప్రజల వైపున పోరాటాలు చేయండి అని ఆయన పిలుపునియటం నిజంగా ఆయనకు ప్రజలపై ఉన్న చిత్తశుద్ధిలో ఆలోచన చేస్తారు. మనం అందరం కూడా ఆ నాయకుడికి ఎప్పుడు కూడా అండదండగా ఉన్నాం. ఈ పార్టీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఈ రాష్ట్రం అయితేనేమి మన జిల్లా అయితేనేమి బాగుపడుతుందని అందరికీ కూడా నేను భరోసాగా చెప్తున్నా. ఖచ్చితంగా